నా బాయ్‌ఫ్రెండ్ నా మూవింగ్ డిపాజిట్ డబ్బులను దొంగిలించాడు. నేను ఆ డబ్బు తిరిగి అడిగినప్పుడు నాపై గట్టిగా అరిచాడు. నా బాయ్‌ఫ్రెండ్‌తో నాకు ఏడాది నుంచి సంబంధం ఉంది. చివరకు మేము కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇల్లు మారిన రోజు నేను రెంటల్ వ్యాన్ కోసం £100 రిఫండబుల్ డిపాజిట్‌తో సహా డబ్బు చెల్లించాను. అతను వ్యాన్‌ను తిరిగి ఇచ్చేసినప్పుడు నేను ఆ డబ్బు గురించి అడిగాను. కొన్ని రోజుల్లో ఆ డబ్బు తిరిగి వస్తుందని అతను నాకు చెప్పాడు. నేను అతన్ని నమ్మాను. కానీ గురువారం వరకు కూడా ఆ డబ్బు రాలేదు. నేను ఆ విషయం గురించి అడగగానే అతను ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. సోమవారం నుండే ఆ డబ్బు తన ఖాతాలో ఉందని అతను ఒప్పుకున్నాడు. అతను నాకు ఈ విషయం చెప్పలేదు. ఆ డబ్బును ఎందుకు తన దగ్గరే ఉంచుకున్నాడో నేను అడగగానే అతను ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఆ డబ్బు ఎలాగూ షాపింగ్‌కే ఖర్చవుతుందని అరుస్తూ గొడవ చేయడం మొదలుపెట్టాడు. అసలు ఆ డబ్బు ఎవరి బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఏమవుతుందని నన్ను ప్రశ్నించాడు. చివరకు సరే అని గట్టిగా అరిచి, ఆ డబ్బును నాకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. నేను చాలా షాక్‌కు గురయ్యాను, అయోమయంలో పడ్డాను. అతను ఇంతకు ముందు ఎప్పుడూ నాపై ఇలా అరవలేదు. ఇది కేవలం ఒకసారి జరిగిన తప్పా? లేక అతని అసలు రూపం బయటపడుతోందా?